హలో గైస్, నమస్తే, వనకం, శ్రీ ఆదం, వెల్కమ్ టు హెచ్ఈ గెర్నింగ్. ఫైనల్లీ పాస్ అనేది క్లైమింగ్కి వచ్చేసింది. ఈ పాస్ క్లైమ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. దెన్ ఎవరైతే ఒక 3 months నుంచి పాస్ ఏ డ్రాప్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఈ పాస్ క్లైమింగ్ అనేది ఎలిజిబుల్ అవుతారు. మీకు కొన్ని టోకెన్స్ ఎలిక్వేట్ చేసి ఉంటారు. ఆ టోకెన్స్ని క్లైమ్ చేసుకోండి ఎక్స్చేంజెస్లోకి. ఈ పాస్ క్లైమింగ్ ఎలానో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఈ పాస్ కమ్యూనిటీ లింక్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ టీజీ డాష్బోర్డ్ ఉంది చూసారా, టీజీ డాష్బోర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీ పాస్ టెలిగ్రామ్ అంటే మీరు టెలిగ్రామ్లో పాస్ బాట్ని యూస్ చేసి ఉంటారు కదా, టెలిగ్రామ్ నుంచి అయినా వెరిఫై చేసుకోవచ్చు, ఫ్యాంటమ్ వాలెట్ నుంచి అయినా వెరిఫై చేసుకోవచ్చు, టోన్ వాలెట్ నుంచి అయినా వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు టెలిగ్రామ్ యాప్లో కాస్త గ్లిచ్ వస్తుంది. పాస్కి ఏ టోన్ వాలెట్ అయితే కనెక్ట్ చేశారు, ఆ టోన్ వాలెట్ని కనెక్ట్ చేసుకుంటే మీకు క్లైమింగ్ అనేది ఈజీ అవుతుంది. జస్ట్ ఈ టోన్ వాలెట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. టోన్ కీపర్ మీద క్లిక్ చేయండి. లేకపోతే మీరు టెలిగ్రామ్ వాలెట్ కనెక్ట్ చేస్తుంటే ఓపెన్ టెలిగ్రామ్ వాలెట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. టోన్ వాలెట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కనెక్ట్ వాలెట్ అని చెప్పేసి సింబల్ వస్తుంది. కనెక్ట్ వాలెట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్లెయిమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. జస్ట్ ఈ క్లెయిమ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్కి కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి చూసారా, దీని మీద క్లిక్ చేయండి. మీకు బైబిట్, బిట్గెట్ ఈ 2 వాలెట్లలో ఇప్పుడు ప్రస్తుతం పాస్ అనేది క్లైమింగ్ స్టార్ట్ అయింది. నేను బిట్గెట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. బిట్గెట్కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల టోకెన్స్ని కొంచెం ఎక్స్ట్రా టోకెన్స్ వచ్చే అవకాశం ఉంది. సో నేను బిట్గెట్కి ట్రాన్స్ఫర్ అనేది చేస్తున్నాను. ఇక్కడ బిట్గెట్ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఎస్ఐడిఓ మీద క్లిక్ చేసేయండి. ఎస్ఐడిఓ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. బిట్గెట్ యుఐడి ఒకటి పే చేయాలి, డిపాజిట్ అడ్రస్ ఒకటి పే చేయాలి. బిట్గెట్ యుఐడి డిపాజిట్ అడ్రస్ నేను ఆల్రెడీ పే చేశాను. ఈ బిట్గెట్ యుఐడి డిపాజిట్ అడ్రస్ ఎలా ఎతికి పే చేయాలో చూపిస్తాను మీకు. ఫస్ట్ బిట్గెట్ వాలెట్ ఓపెన్ చేసుకోగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. బిట్గెట్ యుఐడి కోసం జస్ట్ ఇక్కడ మనకి ప్రొఫైల్ సింబల్ అని చూసారా, ఈ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కనపడుతుంది మన నేమ్ కింద యుఐడి అని చెప్పేసి కనపడుతుంది. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి యుఐడి అనేది కాపీ అవుతుంది. ఆ యుఐడిని తీసుకొచ్చి ఇక్కడ పే చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఫండ్స్ ఉంది చూసారా, యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. డిపాజిట్ క్రిప్టో అని చెప్పేసి కనపడుతుంది. ఇక్కడ డిపాజిట్ క్రిప్టో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఒక సెర్చ్ బార్ వస్తుంది మనకి. ఈ సెర్చ్ బార్లో పాస్ అని చెప్పి టైప్ చేయండి. మనకి ఇక్కడ పాస్ టోకెన్ అనేది కనపడుతుంది. ఈ పాస్ టోకెన్ మీద క్లిక్ చేస్తే మనకి డిపాజిట్ అడ్రస్ నెట్వర్క్ చైన్ అనేది కనపడుతుంది. మనకు కావాల్సింది ఈ డిపాజిట్ అడ్రస్. ఈ డిపాజిట్ అడ్రస్ని కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ సింబల్ అని చూసారు, ఈ కాపీ సింబల్ మీద క్లిక్ చేస్తే కాపీ అయిపోద్ది. కాపీ అయిన డిపాజిట్ అడ్రస్ని తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ అడ్రస్ ప్లేస్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇలా అడుగుతుంది చేంజ్ అడ్రస్ కంటిన్యూ అని చెప్పేసి. మన బిట్గెట్ వాలెటే కాబట్టి కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేసేయండి. ఫైనల్గా మనకి మన ఎలొకేషన్లో నుంచి 3% టోకెన్స్ అనేది కట్ చేసుకొని మనకి ఇలా మన బిట్గెట్ యూఐడి అండ్ డిపాజిట్ అడ్రస్ చూపిస్తే ఇలా ఎవరి ఎలొకేషన్ అని చెప్పేసి చూపించి ఇలా క్లెయిమ్ పేజ్లో మన ఎక్స్చేంజ్ని సెలెక్ట్ చేసుకున్నట్టు చూపిస్తాడు. మనకి ఇన్ని టోకెన్స్ అనేది మనకి March 18th నాటికి ఈ టోకెన్స్ అనేది మన వాలెట్లోకి వచ్చి దాన్ని March 18th మన అమ్మటిని ఈ టోకెన్స్ని సెల్ చేసుకొని మన ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఎవరికైతే బిట్గెట్ ఎక్స్చేంజ్ లేదు, ఒకవేళ మీకు బిట్గెట్ ఎక్స్చేంజ్ లేకపోతే మీరు బైబిట్ ఎక్స్చేంజ్ కానీ క్లెయిమ్ చేసుకోవచ్చు. సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది. బైబిట్ ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేయగానే మనకు యూఐడి పాస్వర్డ్ అడుగుతుంది. యాప్ ఓపెన్ చేస్తే మన ప్రొఫైల్లో యూఐడి ఉంటుంది. అలాగే ఇందాక యాడ్ ఫండ్స్ లెక్క అక్కడ డిపాజిట్ క్రిప్టో నొక్కేసి మన అక్కడ పాస్ డిపాజిట్ అడ్రస్ తీసుకొచ్చి పేస్ట్ చేయడమే. ఇక్కడ మీరు బైబిట్లో క్లెయిమ్ చేసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. బైబిట్ యూఐడి అలాగే డిపాజిట్ అడ్రస్ 2 చూపిస్తాయి. నేను ఆల్రెడీ బైబిట్ కూడా చేశాను. ఈ క్రిప్టో టోకెన్స్ క్లెయిమింగ్ కోసం మనకు ఖచ్చితంగా బినాన్స్ ఒకటి, బిట్గెట్ ఒకటి, బైబిట్ ఒకటి, బింగెక్స్ అని చెప్పేసి వాలెట్స్ ఉంటాయి. ఈ 4 వాలెట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ 4 వాలెట్స్ లింక్ అనేది నేను మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. ఈ 4 వాలెట్స్ని మీరు క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే ఈ ఏ డ్రాప్కి కాకపోయినా, అంటే ఈ ఏ డ్రాప్కి ఎలాగో అవసరం బైబిట్, బిట్గెట్, దెన్ నెక్స్ట్ ఏ డ్రాప్స్ కూడా చాలా అవసరం. మనం ఏ టోకెన్ వచ్చినా కానీ ఈ వాలెట్స్లో నుంచి ఏదో ఒక వాలెట్లో మనం సెల్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. అలాగే క్రిప్టో ట్రేడింగ్ కోసం కూడా ఈ వాలెట్స్ అనేది చాలా అవసరం. దెన్ పాస్ టోకెన్స్ని ఎలా సెల్ చేయాలో కూడా ఒక వీడియో చేసి పెడతాను. నేను మీ ఎస్జీకే. ఇలాంటి మరిన్ని ఎర్నింగ్ అప్డేట్స్ కోసం జస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.